హాయ్ గాయ్స్! మీరు చూస్తుంది సుబ్బు ఫిషింగ్ వర్క్ తెలుగనమాట. ఇప్పుడైతే మీరు చూస్తుంది ఇసురు వల అయితే అది సంచి నేను పట్టుకున్నది. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి హాయ్ అనమాట. చానా రోజుల తర్వాత వీడియోస్ అయితే వచ్చాయనమాట. ఇప్పుడైతే వీడియో అయితే చేస్తున్నాననమాట. మీరైతే చూడండి వాటర్ బాటిల్ అయితే తీసుకున్నాను. మ్యాటర్‌లోకెళ్ళిపోదాం. మ్యాటర్‌లోకెళ్ళిపోయే ముందుగా నేనైతే మలతోటి అనేది చేస్తున్నాను. అందుకే మీకు కంటిన్యూయస్‌గా వీడియోస్ అనేది రావట్లేదనమాట. ఓకేనా? ఈ మల్లె తోట అనేది నేను చేస్తూ ఉన్నాను గాబట్టి, కొంచెం ఈ ఎండలకి కొంచెం డల్ అయ్యాననమాట. ఓకేనా. మీకనేది ఈ సంవత్సరం టిక్కే ఎనిమిదో నెల, తొమ్మిదో నెల లోపలే మనకి తోటైతే అయిపోద్దనమాట. ఆ తర్వాత నుంచి మనకి వేటైతే మొదలైద్ది. ఈ నెల చివరాఖరిన మనకి డ్యామ్ అయితే ఆఫ్ చేస్తారనమాట. చూసారు గదా! ఎన్ని పడవలనేవి ఉన్నాయో. నేనైతే ప్రస్తుతానికైతే ఏట్లోకైతే ఎళ్తున్నాననమాట. సరుకేం పడుతుందో చూద్దామని చెప్పి. మనమైతే ఎక్కువ ఇసురాల ఏట ఆడుతుంటాము. ఓకేనా. ఇవన్నీ బుట్టలు వాళ్ళయనమాట. బుట్టలు పెడతా ఉంటారు వాళ్ళు. వలలనేవి వెయ్యరు. బుట్టలనేవి పెడతా ఉంటారు వాళ్ళు. ఓకే. ఇప్పుడైతే చూడండి ఇదే అనమాట మా కాటా కాడ. దగ్గర దగ్గర చాలా పడవలనేవి ఉన్నాయి. చూసారా ఎన్ని పడవలనేవి ఉన్నాయో. ఇక్కడనేది అదనమాట మా కాటా బాక్స్‌లో ఉన్నది. ఓకేనా. ఇప్పుడైతే డ్యామ్‌లోకెళ్దాము. డ్యామ్‌లోకెళ్తా మాట్లాడుకుందాం గాయ్స్. ఓకే. ఇప్పుడైతే నేను చెప్పబోయేది ఒకటి. ఇస్రోలో అనేది ఏస్తున్నాను చూడండి. నేను ఎంతోమంది కామెంట్లు చేస్తున్నారు గానీ, నేను రిప్లై ఇవ్వలేకపోతున్నాను. వీడియో చేయలేకపోతున్నాననమాట. ఎందుకంటే ఈ సీజన్‌లో మల్లెపూలు ఎక్కువగా కాస్తాయనమాట. ఎండాకాలం. ఓకేనా. ఈ ఎండాకాలం మార్కెట్ ఉంటది. ఓకే. మార్కెట్‌లో పూలు అందియాలి వాళ్ళకి. ఓకేనా. గంట గంటకి వాళ్ళు ఆగరనమాట. 2 వరకు టైం అనమాట. అంటే 6 గంటల నుంచి 2 వరకు టైం అనమాట. ఇదే సరిపోతుందనమాట. అంటే పువ్వు విపరీతంగా వచ్చిద్ది ఎండకి. అందుకోసమే మేము వీడియో చేయటానికి కూడా టైం లేదు. ఇంటికొచ్చి ఒక ముద్ద అన్నం తినేసి మళ్ళీ చేనుకు మందు కొట్టుకోవడానికి వెళ్ళటం సరిపోతుందనమాట. అందుకని వీడియోలనేది నేను చేయలేకపోతున్నాననమాట. ఇప్పుడేందంటే నేను నీటిలోకి రావడానికి కారణం పూతనేది తగ్గింది. ఒక 20 రోజులొచ్చింది పూత. ఒక పూత 20 రోజులొచ్చిద్దనమాట. పూత తగ్గింది. ఫ్రీగా ఉన్నాను గాబట్టి 12 గంటల దాకా వచ్చినియి పూలు. తర్వాత ఇంటికొచ్చేసి ఏటిలోకొచ్చి చూద్దామని చెప్పి వచ్చాను. అది గాక డ్యామ్ అనేది చివర ఆపుతున్నారు గదా! తర్వాత ఇక లోపలికి పోవటానికి మనకి ఎవ్వరికీ అలో అనేది ఉండదనమాట. పర్మిషన్ ఉండదు. 2 నెలలు పూర్తయిపోయిన తర్వాత మనకి అలో అనేది ఉంటదనమాట. ఎందుకంటే మామూలుగా అనేదేందంటే చేప గుడ్డనేది ఇడుస్తదంటారు. ఇప్పుడైతే చేపయితే గుడ్డు మీదుంది. ఆ చేప గుడ్డంతా ఇడిసిన దాకా మనల్ని లోపలికి ఎంటర్ కానివ్వరనమాట. 2 నెలల తర్వాత చేప గుడ్డయితే వదిలేసిద్ది. ఆ తర్వాత మనం యథావిధిగా లైసెన్స్ తీసుకొని డ్యామ్‌లోకైతే దిగాలనమాట. ఓకేనా. ఇప్పుడైతే గురకలయితే వచ్చినియి. ఒక మోస్తారుగా. అట్లా 4, 3 కసిన ఏరంగా కసిన ఒక 20 కేలనేవి తగిలినియనమాట. మా సైడయితే కేజీ వచ్చేసేసి ఒక 30, 35 కేసుకుంటారు. కాటాకి ఐస్ లెక్క. మరి మీ సైడ్ ఎంతేసుకుంటారో ఒకసారి కామెంట్ అయితే చేయండి. ఇంకా చాలామంది కామెంట్‌లనేవి చేస్తున్నారనమాట. ఆ కామెంట్‌లకి రిప్లై ఇచ్చాను. కొంతమందికేందంటే వీడియో చేస్తే బావుంటదని ఆలోచనలో ఉండాను. ఏమనుకోకండి. ఓకేనా. నేనైతే ఫుల్ బిజీలో ఉన్నాననమాట. మల్లెపూలు ఈ టైన బాగా కాస్తాయి. అర్థం చేసుకోండి. మీకు తర్వాత ఫుల్‌గా వీడియోలనేవి నేను చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా గాయ్స్. ఇప్పుడైతే చూడండి మనకైతే గురకలైతే వచ్చాయన్నమాట. ఇవే అనమాట పైలట్‌లయితే ఇంకా పెద్ద పెద్ద సైజులొచ్చాయి. ఈడేందంటే నేను ధరం చెమ్మటే మా కాట ఎదురు ఏస్తున్నాననమాట. లోపలికి పోలేదు. ఎందుకంటే ఈ ఎండాకాలం మీకు తెలిసిందే కదా! పరంట గాలి కూడా